సిద్ధు కోపంగా వెళ్ళిపోయిన తరువాత అమ్ములు కూడా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పి బయలుదేరుతుంది. తరువాత రోజు సిద్ధు కోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది. సిద్ధుతో మాట్లాడాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు కార్ దగ్గరికి వెళ్లి టైర్లో గాలి తీస్తుంది. తరువాత ఎక్కడ నుండి వెళ్ళిపోతుంది. సిద్ధు బయటికి వచ్చి చూస్తే టైర్లో గాలి ఉండదు. సరే అని చెప్పేసి చిన్నగా బయటికి వెళ్లి క్యాబ్ బుక్ చేయాలి అనుకునేలోపే అమ్ములు వచ్చి లిఫ్ట్ కావాలా సార్ అని అడుగుతుంది. సిద్ధు అవసరం లేదు అంటాడు. సార్ ప్లీజ్ సార్ ఎక్కండి అంటుంది. వద్దు అన్నాను కదా వెళ్ళిపో అంటాడు. సార్ ఇప్పుడు మీరు ఎక్కకపోతే మామూలుగా ఉండదు. ఏంటి బెదిరిస్తున్నావా, నీకు నచ్చింది చేసుకోపో అంటాడు. అమ్ములు బండి దిగి మీరు ఎందులో వెళితే నేను అందులోనే వస్తాను. మీరు ఎక్కితే ఓకే, లేకపోతే నేను మీ వెంట వస్తాను. నేను ఎక్కను అంటాడు. ఇప్పుడు నువ్వు స్వారీ, మీరు ఎక్కకపోతే మీ మీద ఒట్టే, ఇంకా మీ ఇష్టం. అప్పుడు సిద్ధు అంతా రెస్పెక్ట్ వద్దులే పద వెళ్తాం అంటాడు. కానీ నువ్వు సైలెంట్ గా ఉండాలి. అలా అయితే ఎక్కుతా, లేకపోతే లేదు. సరేలే రండి సార్ అంటుంది. ఇద్దరు అలా వెళుతూ ఉంటారు. అప్పుడు అమ్ము సార్ ఐ యామ్ రియల్లీ స్వారీ, నేను కావాలని చేయలేదు. నాకు మీరంటే ఇష్టం, కానీ మీకు నా మీద అలాంటి ఫీలింగ్ ఉంది అనేది నాకు తెలియదు. సో నేను తెలుసుకుందామని మీ దగ్గర నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలియజేస్తే మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు. మరి నేను ఏం అర్థం చేసుకోవాలి? అందుకు నేను దూరంగా వెళ్ళిపోయాను. మీకు నా మీద ఇష్టం ఉంటే వస్తారు అనుకున్నాను, వచ్చారు. మరి నన్ను ఏం చేయమంటారు సార్? అప్పటికి అనుకున్న మిమ్మల్ని మర్చిపోదామని, కానీ అది కుదరలేదు సార్. ఏం మాట్లాడారు ఏంటి సార్? అప్పుడు సిద్ధు ఒకవేళ నేను రాకపోతే అని అడిగాడు. అప్పుడు అమ్ము అసలు నేను అది ఆలోచించలేదు సార్ అని అంటుంది. దానికి సిద్ధు సరేలే అంటాడు. ఓకే సార్, ఇప్పుడు నా మీద కోపం పోయినట్టేనా సార్ అని అడుగుతుంది. నాకు నీ మీద అంతాలా ఏం కోపం రాలేదు, ఊరకే నీ ముందు అని అంటాడు. దానికి అమ్ములు సరే సార్ అంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు. తరువాత సిద్ధు వచ్చి స్టాఫ్ అందరినీ పిలిచి, మనం చేసిన ఈవెంట్ సక్సెస్ అయింది, సో మన బాస్ మనకి రేపు ఈవినింగ్ పార్టీ ఏర్పాటు చేశారు, అందరూ పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. తరువాత ఈవినింగ్ అమ్ము, సిద్ధు ఇద్దరూ స్టార్ట్ అవుతారు. వర్షం స్టార్ట్ అవుతుంది. వర్షం వస్తుందని ఇద్దరు ఒక బస్ స్టాప్ లో ఆగుతారు. కొంచెం సేపు చూస్తారు. వర్షం బాగా పడుతుంది. ఇంకా సిద్ధు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అమ్ములు తన బ్యాగ్లో ఉన్న కవర్ ని తీసి సార్ మీరు ఇది తలకి పెట్టుకోండి అనగానే, ఎందుకు అమ్ములు అంటాడు. సార్ పెట్టుకోండి సార్ అంటుంది. ఇంకా రండి వెళదాం అంటుంది. అమ్ములు తడుస్తాం మనం, అబ్బా పర్లేదు సార్ రండి అంటుంది. అమ్ములు, సిద్ధు ఇద్దరూ తడుస్తూ వెళ్ళిపోతారు. దారిలో సార్ వర్షంలో తడవడం కూడా ఒక ఆర్టే సార్, అలా ఉంది సార్ తడుస్తుంటే అని అడుగుతుంది. చాలా బాగుంది అమ్ములు, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఏంటో తెలియని హ్యాపీనెస్ అని అంటాడు. తరువాత ఇద్దరూ ఇంటికి వెళతారు. సిద్ధు కాఫీ తాగుతూ బాల్కనీలో నిలబడతాడు. అప్పుడు అమ్ములు పేపర్ పడవలు చేసి నీళ్లలో వేస్తుంది. దాన్ని సిద్ధు చూసి నవ్వుకొని, చిన్నపిల్లలా చేస్తుంది అనుకుంటాడు. అమ్ములు ఏం చేస్తున్నావు అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు అమ్ములు సార్ చెప్తే నవ్వుకుంటారు వద్దులండి అంటుంది. పర్లేదు చెప్పు అంటాడు. వర్షంలో ఆడుకుంటున్నాడు సార్ అంటుంది. ఏంటి ఇది చిన్నపిల్లలా అని అడుగుతాడు. అప్పుడు అమ్ములు ఆడుకోవాలి అనిపించింది, ఆడుకుంటున్న సార్ అంటుంది. అమ్ములు చాలా ఎక్సైట్మెంట్ తో పార్టీకి రెడీ అవుతుంది. వెళుతుంది. పార్టీ అంతా చాలా బాగా జరుగుతుంది. అందులో అమ్ముకుకి బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వస్తుంది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవార్డు సిద్ధు చేతుల మీదుగా అందుకుంటుంది. తరువాత సిద్ధు వాళ్ళ బాస్ సిద్ధుని స్టేజ్ మీదకి పిలిచి, తన వర్క్ గురించి తన గురించి చెప్పి, సిద్ధు నా ఆఫీస్ కి బాస్ ఏ కాదు, నా ఇంటికి అల్లుడు అవ్వబోతున్నారు అని చెప్పగానే సిద్ధు షాక్ అవుతుంది. ఆ టైంలో సిద్ధు వాళ్ళ అమ్మ కూడా స్టేజ్ మీదే ఉంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సిద్ధు మాత్రం అమ్ములు వైపు చూస్తూ ఉంటాడు. అమ్ములు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అమ్ములు ఫ్రెండ్ అమ్ములు ఎక్కడికి అని అడుగుతుంది. కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళుతున్నాను అని చెప్తుంది.